మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రాబోతుందా? ఏడాది గతం కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధిస్తుందా? మరో 5 ఏళ్లు కాంగ్రెస్ కి ఎదురుచూపులు తప్పవా అంటే ఎస్ అనే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇంతకీ బీజేపీ మార్క్ రానున్న ఎన్నికల్లో ఏ రేంజ్ లో ఉంటుంది? సర్వే ఫలితాలు, సంకేతాలు ఎంతవరకు కరెక్ట్? లెట్స్ వాచ్. దేశంలో మళ్ళీ బీజేపీ ప్రపంచనం. బీజేపీ సింగిల్ గా వస్తే 320 సీట్లు, ఎన్డీఏకు 350 సీట్లు వస్తాయని సర్వేలు. మళ్ళీ మోదీకే పట్టం కట్టనున్న ప్రజలు. కాంగ్రెస్ కు మరో 5 ఏళ్లు ఎదురుచూపులే. యూపీఏ కూటమికి సైతం నష్టం తప్పదా? రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ మోదీ విజయడంకా మోగించనున్నారా అంటే అవుననే సమాధానం బలంగా వస్తుంది. బీజేపీ వర్గాలు సైతం బల్లగుద్ది బలంగా కేంద్రంలో మోదీ వస్తున్నారని గొంతు చించుకొని గర్జిస్తున్నారు. విపక్షాల ఐక్యతతో మోదీని ఢీకొట్టేందుకు జోడో యాత్రతో రాహుల్ వచ్చినా కాంగ్రెస్ రాత మారేలా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారం కోసం ఎదురు చూడక తప్పదా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఇక కేంద్రంలో మోదీ సర్కార్కి ఇంకా ఏడాది సమయం ఉన్నా రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురు లేదని కమలం నిర్వహించిన సర్వేలో తేలినట్టుగా సమాచారం. ఇక బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలందరినీ కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ నుంచి విడిపోయిన శివసేనతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ బీహార్లో ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్న కాంగ్రెస్ ఈసారి గ్యారంటీగా విజయం తమదేనని నమ్మకంతో ఉంది. ఈ దశలో బీజేపీ చేయించుకున్న సర్వే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీతో కలిసి వెళ్లే పార్టీలకు నష్టం తప్పదని బీజేపీ ఇంటర్నల్ సర్వేలో తేలినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ తో ఇప్పటికే మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, నితీష్ కుమార్, కుమారస్వామి, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు మైత్రి కొనసాగిస్తున్నారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఈ పార్టీలు కూడా నష్టపోతాయని బీజేపీ అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో సానుభూతి ఓట్లు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ భావిస్తుంది. మిత్రపక్షాల బలం తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటుంది. కానీ బీజేపీ సర్వే మాత్రం కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని అంచనా వేసింది. ప్రజలు కాంగ్రెస్ ని నమ్మడానికి ఇష్టపడడం లేదని తమ సర్వేలో తేలినట్లు కమలనాథులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆ పార్టీతో కలిసి పోటీ చేసే వారికి నష్టం జరుగుతుందని బీజేపీ చెబుతుంది.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 320 లోక్సభ సీట్లు వస్తాయని ఆ పార్టీ సర్వేలో తేలినట్లు సమాచారం. ఒంటరిగా బలమున్న గత 2 ఎన్నికల్లో ఎన్డీఏగానే బీజేపీ పోటీ చేసింది. కేంద్రంలో అధికారంలోకి రావడానికి 280 స్థానాలు అవసరమైతే గత ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 303 సీట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 320, ఎన్డీఏకు 350 స్థానాలు వస్తాయని కమలం సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో ఈ సర్వేలతో మళ్లీ హస్తం డీలా పడిపోతుందని తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలన్న రాహుల్ ఆశ వచ్చే ఎన్నికల్లోనూ తీరే అవకాశం కనిపించడం లేదు. ఇక మరోవైపు బీజేపీ మరింత బలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ అంతర్గత సర్వే ఫలితాలు తేల్చాయి. అయితే వచ్చే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అంటున్నారు రాజకీయ పండితులు.